ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు పడిపోవు వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తుతాడు. మనుషులైతే వారికి నచ్చిన వారినే ఆదుకుంటారు, వారు మెచ్చిన వారికే తమ సహాయాన్ని అందిస్తారు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. దేవుడు మనుషుల వంటివాడు అసలే కాదు. ఆయన అందరినీ, ఈ లోకంలో తన పేరు పెట్టబడిన జనులందరినీ ఉద్ధరించుతాడు, కాపాడుతాడు. ఆ దేవునికి పక్షపాతము లేదండి. కుల మతం అనే భేదం లేదు. బీద ధనిక, చిన్న పెద్ద ఇలా తేడా ఎలాంటిది చూపకుండా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆ దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు రకరకాల పరిస్థితులను బట్టి మనం పడిపోతున్నాము. నిందలను, అవమానాలను బట్టి పడిపోతున్నాము. ఆర్థిక ఇబ్బందులను బట్టి పడిపోతున్నాము. ఆరోగ్యపరంగా, కుటుంబ పరిస్థితులను బట్టి, సంఘంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, వ్యాపారంలో పడిపోయే వారిమిగా ఉంటున్నాము. ఉద్యోగంలో పడిపోతున్నాము. విశ్వాసంలో, భక్తిలో, ఆత్మీయంగా పడిపోతున్నామండి. అయితే మన దేవుడు మనల్ని పడిన స్థితిలోనే ఉంచడు, కృంగిన స్థితిలోనే విడువడు. ప్రతి పరిస్థితి నుండి, బాధ నుండి, సమస్యలు, శ్రమలు, కష్టాల నుండి మనల్ని ఉద్ధరించుతాడండి. పైకి లేవనెత్తుతాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు నీతిమంతులను ఎన్నడూ కదలనియ్యడు, వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు, ఒంటరిని చెయ్యడు. ఈనాడు మన సొంత వారే మనల్ని విడిచిపెడుతున్నారు, మనల్ని అసహించుకుంటున్నారు. ఆనాడు యోబు సమస్తమును కోల్పోయాడు, అన్ని రకాలుగా నష్టపోయాడు. చివరికి దిగంబరిగా బూడిదలో కూర్చొని కురుపులతో నిండుకొని ఉన్న తన శరీరాన్ని చిల్ల పెంకులతో గీరుకుంటున్నాడు. భార్య అసహించుకుంది, స్నేహితులు దోషిగా చూస్తున్నారు, పనివారు లెక్క చెయ్యట్లేదు, బంధువులు దగ్గరకు రావట్లేదు. యోబును చూచే వారంతా అయ్యో పాపం అనడానికి బదులుగా నువ్వేదో పాపం చేశావు కాబట్టే నీకీ గతి పట్టింది అని నానా రకాలుగా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వారి నోటి మాటల వలన కలిగే నొప్పిని యోబు భరించలేకపోయాడండి. ప్రియ విశ్వాసి, అంతటి కష్టంలో కూడా దేవునిని దూషించలేదు యోబు. అంతటి బాధలో, అంత వేదనలో కూడా దేవునిని ప్రశ్నించలేదండి. తన నోటితో దేవునిని స్తుతించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి స్థితిలో ఉన్న యోబును దేవుడు విడిచిపెట్టలేదు. అతను చెయ్యి పట్టుకున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు అన్న వచనం ప్రకారం యోబును దేవుడు పడిపోయిన స్థితిలోనే ఉంచలేదు. అందరి కన్నుల ఎదుట దేవుడు యోబును స్వస్థపరిచినాడు. రెట్టింపు దీవెనల చేత గొప్పగా ఆశీర్వదించినాడండి. మునుపు కలిగినటువంటి దానికంటే మరి అధికముగా దయచేస్తూ వచ్చాడు యోబుకు ఆ దేవుడు. తన క్షేమస్థితిని మరలా తనకందించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు తన నోటితో దేవుని స్తుతించినాడు కాబట్టే తన స్థితంతా మారింది. యోబు బాధలను దేవుడు తొలగించాడు. తన్ను ప్రేమించు వారందరినీ ఆ దేవుడు కాపాడుతాడండి. తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. తగిన కాలమున వారిని హెచ్చిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ స్థితిని మార్చాలని, నీ పరిస్థితులన్నిటినీ బాగు చెయ్యాలని నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు ఆ దేవుడు. ఈనాడు నీ సొంత వారిని కోల్పోయి పడిపోయిన స్థితిలో ఉన్నావా? నీ వ్యాపారంలో నష్టాలా? నీ ఉద్యోగాన్ని కోల్పోయావా? ఎవరి చేతనైనా మోసగించబడ్డావా? అపవాది వేసే వలలో చిక్కుకున్నావా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నావా? నీ సంఘంలో సమస్యలా? నీ పరిచర్యలో భయాలా? శత్రువులను బట్టి బాధింపబడుచున్నావా? మరణ భయం నిన్ను వేధిస్తుందా? ఉద్యోగం వస్తుందో రాదో, పరీక్షలో క్వాలిఫై అవుతానో లేదో, వివాహం జరుగుద్దో జరగదో, గర్భం వస్తుందో రాదో, అప్పు తీరేదప్పుడు,
ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల శ్రమల చేత నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయితే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడని మరువకు. ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడండి. ఆయన అందరికీ ఉపకారి, జాలి కరుణ గలవాడు. కాబట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుతాడు. ఆయన రెక్కల నీడన నిన్ను భద్రపరుచుతాడు. కాబట్టి దేవునిని బట్టి ధైర్యంగా ఉండు. ఆయనకు ప్రార్థించు. ప్రతి పరిస్థితిని బట్టి ఆ దేవునిని స్తుతించు. తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు పడిపోవు వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తుతాడు. ఆ దేవునికి ఈ లోకంలో అసాధ్యమైన కార్యములంటూ ఏమీ లేవండి. సమస్తము చేయుటకు శక్తి కలిగిన వాడు. కాబట్టి తన బిడ్డల ఎడల అద్భుతాలు చెయ్యడానికి ఆయన ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఈ దినము నుండి మనము కూడా యోబు భక్తుని వలె దేవుని దృష్టికి నమ్మకస్తులంగా ఉంటూ ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూచే వారిమిగా ఉన్నట్లయితే మన పడిపోయిన స్థితి నుండి ఆయన లేవనెత్తుతాడు. మన కృంగుదల నిరుత్సాహాల నుండి మనకు సహాయం చేస్తాడు. తప్పకుండా ప్రతి కష్టం నుండి, బాధ నుండి ఆయన విడిపిస్తాడండి, గొప్ప చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పడిపోవు వారిని ఉద్ధరించే దేవుడో తండ్రి, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడో తండ్రి, ఈనాడు దేవా, రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, అక్కర కొరతలను బట్టి నీ బిడ్డలు ఎంతో మంది పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. లేవలేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖిస్తున్నారు తండ్రి. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. కృంగిపోతున్నారు తండ్రి. భయాందోళన మధ్య బ్రతుకుతున్నారు దేవా. కలవరాలతో నిండుకొని ఉంటున్నారు. దయచేసి ఈ సమయాన దేవా, ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవు తండ్రి, జాలిగల దేవుడవు తండ్రి, కరుణగల దేవుడవు ప్రవ్వా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పడిపోయిన పరిస్థితుల నుంచి లేవనెత్తండి దేవా. కృంగిపోయిన బ్రతుకుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు సహాయం చేసే దేవుడు కేవలం మీరే తండ్రి. మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆశ కలిగి ఉంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా పరిస్థితులు మీరు బాగు చేయండి దేవా. మీరే మాకు తోడయ్యుండి నడిపించండి తండ్రి. అయ్యా, సమస్తము బాగుగా చేసే దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా. వారికి కావలసిన బలాన్ని, క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, చీకటి శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడు మీరే ప్రవ్వా. అయ్యా, మీ వైపు చూస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివి ఎక్కడ ఏ జాబు దొరకక ఖాళీగా ఉంటున్నారు
ఉంటున్నారు దేవా, ఎంతో బాధపడుతున్నారు తండ్రి, వేదన చెందుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచండి. చేసే ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవా, బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, కక్షలు, విభేదాలను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి ప్రవ్వా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, రకరకాలుగా పరిచర్య జరుగుతుండగా మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి దేవా. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపవాది శక్తుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండే కృపను దయచేయండి ప్రవ్వా. చక్కగా వారి పనులు చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వారి ప్రతి రిక్వెస్ట్కి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అయ్యా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. సకాలంలో వీసా, పాస్పోర్ట్ పొందుకునేలాగున మీరే సహాయం చేయండి. దూరదేశంలో ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. అయ్యా, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు
చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగం చేసే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారి పక్షమును ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయ చూపించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన కృప చూపించండి. నిలబడే మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు చక్కగా జీవించే కృపను దయచేయండి. వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అల్లరి మొండితనం చేత ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. అయ్యా, బిడ్డలు ప్రతి దినము స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రక్షించండి దేవా. ప్రతి ఒక్క బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడండి. అపవాది వేసే వలలో బిడ్డలు చిక్కుకుపోకుండా మీరే సహాయం దయచేయమని, ప్రతి ఒక్క దాసత్వం నుంచి నీ బిడ్డలందరినీ విడిపించమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మేలులు ఉపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.